దక్షిణ అయోధ్యకే పేరుగాంచిన భద్రాచల సీతారామస్వామి దేవాలయానికి భక్తుల తాకిడి అధికమైంది. ఈ నెల 27న సీతారాముల కళ్యాణం, 28న శ్రీరాముని పట్టాభిషేకం ఉన్న నేపథ్యంలో భక్తుల తాకిడి భద్రాచలానికి అధికమైనట్లుగా అధికారులు చెబుతున్నారు. అయితే ఆలయానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా అధికారులు తెలిపారు. భద్రాచలం రాములవారి కళ్యాణ ఏర్పాట్లపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. పేరుగాంచినటువంటి భద్రాచల సీతారామస్వామి దేవాలయానికి శ్రీరామనవమి నావనంతో అయితే భక్తుల తాకిడి పెరిగినట్లుగా కూడా చూడవచ్చు. ఏదైతే మనం ఇప్పుడు విజువల్స్లో చూసుకుంటే ఏదైతే భద్రాచల ఆలయానికి సెలవులు పూర్తయిన నేపథ్యంలో కూడా అనేక మంది భక్తులు అయితే శ్రీరాముని దర్శనం చేసేందుకు అయితే వస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీంతో ఇక్కడ భద్రాచలంలో అయితే భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఈ యొక్క భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో ఇటు ఆలయ అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఏదైతే గతంలో ప్రత్యేక క్రతువులకు వచ్చినటువంటి భక్తులకు ఎవరికి కూడా ప్రసాదం అందకపోవడం, అదేవిధంగా భక్తులు ఇబ్బందులకు గురి కావడంతో దానిని దృష్టిలో ఉంచుకొని ఇటు ఆలయ అధికారులు అయితే దీనికి సంబంధించినటువంటి వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దానికి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రసాదాలకు కూడా ఇప్పటి నుంచి ఏదైతే శ్రీరామనవమి వరకు కూడా వచ్చేటటువంటి భక్తులు ఎవరికి కూడా ప్రసాదం ఇబ్బందులు తలెత్తకుండా సుమారు 3 లక్షలకు పైగా కూడా లడ్డూలను అయితే వీరు సిద్ధం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా ఎండలు ఇప్పటికే తీవ్రతరం అయ్యాయి. ఎండాకాలం ప్రారంభమైంది, కానీ ఇప్పుడు చాలా ఎక్కువ ఎక్కువలో అయితే ఈ యొక్క ఎండ వేసవి తాకిడి ఎక్కువ అవుతుండటంతో ఇటు భక్తులు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి భక్తులందరికీ కూడా ఇటు మంచినీరు, అదేవిధంగా ఈ శ్రీరామనవమికి సంబంధించినటువంటి వేసినటువంటి చలువ పందిర్లు కూడా ఇప్పుడు వచ్చేటటువంటి భక్తులకైతే కింద సేద తీరేందుకు ఉపయోగపడుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ వచ్చినటువంటి భక్తులకైతే గోదావరి దగ్గర కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదుర్కోకుండా అదేవిధంగా వారు సేద తీరేందుకు ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే శ్రీరామనవమి ఈ నెల 27వ తారీఖున జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే భక్తుల తాకిడి అధికం కావడంతో ఇటు అధికారులందరూ కూడా ముమ్మర ఏర్పాట్లు చేసినట్టుగా కూడా చూడవచ్చు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ ఇప్పటికే అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. వచ్చేటటువంటి భక్తులు ఎవరూ కూడా ఇబ్బందులు తలెత్తకుండా వారికి ఏర్పాట్లు చేయాలంటూ కూడా అధికారులకు కలెక్టర్ ఆదేశాలు